ఏపీలో 81.86% పోలింగ్ నమోదైందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సాయంత్రం 4 గంటల తర్వాత చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో పోలింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగిందన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 3500 పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందన్న ఆయన రాత్రి 2 గంటలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందన్నారు. అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clockకి పూర్తి అయిపోవాలి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock. 3500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేల్ మెంబర్స్ 1,64 lakh and female voters 1,69 lakh. ఏపీ సీఎస్ డీజీపీని ఢిల్లీకి పిలిచింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్ డీజీపీని నివేదిక కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసీకి వాస్తవ పరిస్థితులు వివరించనున్నారు సీఎస్ డీజీపీ. పోలింగ్కు కొద్ది రోజుల ముందే డీజీపీతో పాటు ఐజీ, ఎస్పీలను మార్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అకస్మాత్తుగా పోలీసు అధికారులను మార్చడంతో హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఈ పరిణామాలన్నీ ఈసీ ఆకస్మిక నిర్ణయాలతోనే మారినట్లుగా అధికారులు భావిస్తున్నారు. టీడీపీ నేతల దాడులు, హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాస్తున్నారని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అధికారులను మార్చినా ఎందుకు హింస చెలరేగిందని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎలక్షన్ అథారిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్చొచ్చు, మార్చినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మాకే విధమైన అభ్యంతరం కూడా లేదు. కానీ మార్చిన తర్వాత ఎక్కువ జరిగాయే, ఎప్పుడు లేని విధంగా. గత ఎన్నికల్లో లేదు, అంతకుముందు 14 ఎన్నికల్లో లేదు ఇంత హింస. ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది? ఎన్నికల కమిషన్ మార్చినటువంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. పోలింగ్ తర్వాత హింస పెరగడానికి కారణం పోలీసులే అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పురంధేశ్వరి చెప్పిన చోట పోలీసు అధికారులను మార్చారని, అలా మార్చిన చోటే హింస జరిగిందన్నారు పేర్ని నాని. పూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లోబడిపోయి లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి దాడులకి తిరుగుదాడి చేస్తుంటే, లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడుతుంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం. చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు. కానీ దాన్ని తిరుగుబాటుగా ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే 307 తప్పుడు కేసులు అన్ని డీజీపీ గారికి కూడా చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో జరిగిన దాడులు, పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ పైన వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. మొత్తం వ్యవస్థను చంద్రబాబు, పురంధేశ్వరి మేనేజ్ చేశారంటూ ఆరోపించారు. ఎన్నికల అబ్జర్వర్ కూడా వాళ్లకు అనుకూలంగా పనిచేశారని మండిపడ్డారు. తమపై దాడులు జరిగాయని చెప్పినా కూడా పోలీసులు తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆఖరికి కుప్పంలో కూడా ఓడిపోతా ఉన్నాడు, లోకేష్ ఓడిపోతా ఉన్నాడు, పవన్ కళ్యాణ్, హిందూపురంలో బాలకృష్ణ, అందరూ కూడా ప్రజల నాడి ఒకటే. జగనన్న వెంట నడవాలా, జగనన్నతో జతకట్టాం, జెండాలు జతకట్టారు, జనం మాత్రం జగనన్నతో జతకట్టారు. ఇది నిజమవుతా ఉంది. జూన్ 4వ తారీఖున విజయోత్సవ సంబరాలు చేయబోతా ఉన్నాం. జగనన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి నేతలు చెప్పిన చోటే పోలీసు అధికారులను మార్చారని, అక్కడే దాడులు జరిగాయని చెప్పారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఖచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందని సజ్జల ధీమా వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా ముఖ్యంగా ఈరోజు అనంతపురం దగ్గర తాడిపత్రి, నిన్న ఆ వీడియో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
టీడీపీ నాయకుడు వాళ్ళ అక్కడ ఆ కాలేజీ గ్రౌండ్స్లో టీడీపీ కార్యకర్తలంతా 100 మంది చేస్తుంటే 20 మంది పోలీసులు ఆ పక్కన స్పెక్టేటర్స్ లాగా చూస్తున్నారు. ప్రజల్లో మరీ అన్యాయం. బీసీలు ఎక్కడ చిన్న టెంపుల్లో దాల్చుకున్నారు. వాళ్ళ మీద అటాక్ పోతుంటే వెళ్ళిపోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరే రిపోర్ట్ చేశారు, మీడియానే రిపోర్ట్ చేసింది వస్తున్నాయి వీటిలో. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్ఆర్సీపీ నేతలు డీజీపీ సీఓ ఎంకే మీనాకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్లుగా దీపక్ మిశ్రాపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీఓ ఎంకే మీనాను కలిసిన నేతలు దీపక్ మిశ్రాపై కంప్లైంట్ చేశారు. పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్టుగా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వీరంగం సృష్టించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎమ్మెల్యేను తాడిపత్రి విడిచి వెళ్లాలని సూచించిన పోలీసులు ఆయన లేని సమయం చూసి ఇంట్లో చొరబడ్డారు. పని మనుషుల్ని బెదిరించి సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. హార్డ్ డిస్కులు, సిపియూలను కూడా మాయం చేశారు. తాడేపల్లిలో 41 రోజుల పాటు 45 మంది వేద పండితులు శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీ యాగం నిర్వహించారు. యాగం పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. సీఎం నివాసానికి వెళ్లి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద శర్మ ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదారెడ్డి దంపతులు, రక్షా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పడమట సురేష్ బాబు సహకారంతో ఈ యాగం నిర్వహించారు. తాడేపల్లిలో జరిగిన రాజశ్యామల హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. 41 రోజుల పాటు ఈ యాగ క్రతువు సాగింది. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో ఈ యాగం నిర్వహించడం శుభ పరిణామమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీ సెట్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి వెల్లడించారు. రేపు ఎల్లుండి బైపీసీ గ్రూప్, 18 నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. రోజుకు 2 సెషన్లలో ఆన్లైన్ మోడ్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 140 సెంటర్లు, హైదరాబాద్లో 2 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 1 నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తామన్నారు. విద్యార్థులెవరూ ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని ఏపీ సెట్ చైర్మన్ జేఎన్టీయూబీసీ ప్రసాదరాజు సూచించారు. మాటల కందని విషాదం, ఊహించని ప్రమాదం జరిగింది. 6 అగ్ని కీలలకు బలైపోయారు. పల్నాడు జిల్లాలో ఈ పెను విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొనడంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 2 డ్రైవర్లు సహా 6 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఓటేసేందుకు ఇంటిలపాది సొంతూరుకు వచ్చిన కుటుంబం, స్నేహితులు, బంధుమిత్రులతో 2-3 రోజులు ఆనందంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో తిరిగి ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు టిప్పర్ రూపంలో దోచేసుకుంది. 2 డ్రైవర్లు సహా 6 ప్రాణాలను బలి తీసుకుంది. కళ్లు తెరిచేలోపే అగ్నికీలలకు ఆహుతైన వారు మృత్యువాత పడ్డారు. గాఢ నిద్రలో ప్రయాణికులను తీవ్ర గాయాల పాలయ్యారు. బాపట్ల జిల్లా చినగాంజాం నుంచి పర్చూరు, చిలకలూరుపేట మీదుగా 40 మందితో హైదరాబాద్కు బయలుదేరింది ట్రావెల్ బస్సు. వీరిలో చినగాంజాం, గోనసపూడి, నీలాయంపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. మృతులు సాయిశ్రీ, అంజీ, లక్ష్మి, కాశీగా గుర్తించారు పోలీసులు. చిలకలూరుపేట చీరాల హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో సడన్గా మంటలు చెలరేగి బస్సు మరియు టిప్పరు కాలిపోవడం జరిగింది. బస్సులో 5 వ్యక్తులు, టిప్పర్ డ్రైవరు, 6 వ్యక్తులు మొత్తంగా చనిపోయారు. వీరంతా కూడా హైదరాబాద్ వెళ్తున్నారు. బస్సులో మొత్తం 42 మంది ప్యాసింజర్స్ ఉన్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 6 మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిలకలూరిపేట సమీపంలోని పసుమరులో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చిలకలూరిపేటలో టిప్పర్ను బస్సు ఢీకొన్న ప్రమాద స్థలిని పరిశీలించారు మంత్రి విడుదల రజని. మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన ఆమె ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన తన మనస్సును కలిచివేసిందని, చిన్నపిల్లలతో సహా 6 మరణించడం చాలా దురదృష్టకరమని అన్నారు. జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం. బస్సు అదుపు తప్పి టిప్పర్ని కొట్టేయడము, ఫ్యూయల్ ట్యాంక్ బర్స్ట్ అవడం వల్ల 6 మంది కూడా చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో మైనర్ ఇంజురీస్తో వాళ్ళు బయటపడి డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి. ఈ 6 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి విషయంలో మేము చాలా బాధిస్తున్నాము. మనసు ఎంతగానో కలిసివేసింది. ఎందుకంటే అందులో ఒక 8 years పాప కూడా ఉంది. దురదృష్టకరం. ఖచ్చితంగా ప్రభుత్వము చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అండగా ఉంటామని మాటిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. గతంతో పోలిస్తే 3% అధికంగా పోలింగ్ నమోదైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 ప్రదేశాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్కు భద్రపరిచినట్లుగా చెప్పారు. ఆల్ ఈవీఎంస్ అన్ని ఆల్రెడీ 14th ఎర్లీ మార్నింగ్ చేరినాయి. సీల్ చేశారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబ్జర్వర్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ క్యాండిడేట్ సమక్షంగా. తర్వాత మిగతా అంతా 3 level సెక్యూరిటీ ఉంటుంది. ఇన్నర్ సెక్యూరిటీ అంతా సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. తర్వాత సీసీటీవీ కెమెరా దానికి ఫీడ్ బయట ఉంటుంది చూడడానికి. 119 సెగ్మెంట్స్. ఈ ప్రతి సెగ్మెంట్కి సెపరేట్ కౌంటింగ్ హాల్ ఉంటుంది. తర్వాత ఆఫ్ కోర్స్ సికింద్రాబాద్ బై ఎలక్షన్కి ఒకటి ఉంటుంది. సో 120 టోటల్ ఉంటుంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సంబంధిత అధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ధాన్యం కొనుగోలు, వ్యవసాయంపై సమీక్ష జరిపారు. ప్రధానంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించారు. ఎక్కడా తాగునీరు సమస్యలు తలెత్తవద్దని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలపై ఆందోళన చేపట్టాలన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేసీఆర్. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం దగా చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటని మండిపడ్డారు. రేవంత్ మాటలు విని నిరుద్యోగులు మోసపోయారన్నారు. నిరుద్యోగుల తరపున తాము పోరాడతామని, రేవంత్ తీరును ఎండగడతామని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మెగా డిఎస్సీ అన్నారు, అది దగా డిఎస్సీ అయింది. మొదటి క్యాబినెట్లోనే సంతకం పెడతా అన్నారు. కేసీఆర్ ఇచ్చింది 5,000 ఉద్యోగాలే, మేము వస్తే 21,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మరి దాన్ని దగా చేసి ఆయన ఇచ్చిన మాటను ఆయన తుంగలో దొక్కి కేవలం మరొక 5,000 ఉద్యోగాలు తోడు చేసి దానికి మళ్ళొక్కసారి తెలంగాణ యువతకి మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ అన్నారు, మరి ఇంతవరకు అతి లేదు గతి లేదు, ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రానున్నాయని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మజ్లిస్ పార్టీ సూట్ కేసులు తీసుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిచ్చిందన్నారు. దీనివల్లే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. మరోవైపు రిజర్వేషన్లు రద్దు చేసే శక్తి ఎవరికీ లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధానమంత్రి గారు ఒక మాట ముందుకెళ్ళన్నారు, నా కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్స్ నిర్వీర్యత కానివ్వను, మరింత అంకిత భావంతో రిజర్వేషన్స్ను అమలు చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈసారి రాజ్యాంగము రిజర్వేషన్స్ నినాదంతో తెలంగాణలో గెలవాలని రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. రిజర్వేషన్స్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మేము గెలుస్తామనేటువంటి
దుర్మార్గపు ఆలోచన చేసినప్పటికీ ఏ వర్గాలైతే రిజర్వేషన్ పరిధిలో వస్తాయో వాళ్ళే ఈరోజు ముందుండి బీజేపీకి ఓట్లు వేశారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త పరిణామం జరిగింది. ప్రస్తుతం సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం పెనుభారంగా మారిందని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ల రాకతో కుదేలైన సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు ఈ సమస్య శరాఘాతంలా తగిలినట్లయింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద హీరోలు సినిమాలు అన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. దీంతో సినిమాల విడుదల కూడా కాస్త ఆలస్యం అవుతోంది. మరోవైపు థియేటర్స్ బంద్పై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి స్పందించారు. థియేటర్స్ బంద్ అవ్వడానికి కారణం చిన్న సినిమాలకు కలెక్షన్స్ లేకపోవడం, పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడమేనని అన్నారు. థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాల కలెక్షన్ ఉండకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం. కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేలు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వడ్డే రంగాపురంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో బొడ్రాయి కట్టడానికి చందా ఇవ్వని కుటుంబాలు గ్రామ బహిష్కరణకు గురయ్యాయి. ఊర్లో ఉన్న 120 కుటుంబాలు ఒకే కులం, అందులో 20 కుటుంబాలు అన్యస్తులు ఉన్నారు. దీంతో బొడ్రాయి ప్రతిష్టాపన తమ విశ్వాసాలకు సరిపడదు అంటూ వారు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆ కుటుంబాలకు సరుకులు అమ్మితే జరిమానా తప్పదని గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. దీంతో సొంత ఊళ్ళోనే అనాథలుగా మారారు బాధితులు. జాతీయ వార్తలకు వెళ్దాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పీఓకేను తిరిగి మన దేశంలో కలిపేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. జాతీయ న్యూస్ నెట్వర్క్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీఓకేలో హింసాత్మక అల్లర్లపై స్పందించారు అమిత్ షా. भारतीय जनता पार्टी मानती है कि पाक ऑक्यूपाई कश्मीर हमारा है और हमें ही मिलना चाहिए, और वो नहीं आता है तब तक हम सबका दायित्व अधूरा है. देखिए, वहाँ के डिस्प्यूट्स के आधार पर पाक ऑक्यूपाई कश्मीर का हमारा अधिकार हम जताना नहीं चाहते. वहाँ मिसमैनेजमेंट है, बैड गवर्नेंस है, वो उनका विषय है. परंतु पाक ऑक्यूपाई कश्मीर हमारा है क्योंकि पूरे कश्मीर का मर्जर भारतीय संघ के साथ हुआ है. वो अधिकार को कैसे लेना, वो भारत का सवाल है. జార్ఖండ్ మంత్రి కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలంను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నిన్న 9 గంటల పాటు ఆయన్ను విచారించిన ఈడీ అధికారులు తాజాగా కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవల ఆలంగీర్ ఆలం పిఏ సంజీవ్ లాల్ హౌస్ కీపర్ నివాసంలో భారీగా నోట్ల గుట్టలు బయటపడ్డాయి. సోదాలో మొత్తం 37 కోట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ. నిన్న రాంచీలోని ఈడీ ఆఫీస్లో మంత్రి అలంగీర్ ఆలంను ప్రశ్నించారు. దర్యాప్తు అధికారులు తాజాగా అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం అమల్లో భాగంగా తొలిసారిగా 14 మంది శరణార్థులకు సిటిజన్షిప్ సర్టిఫికేట్స్ అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి సిటిజన్షిప్ సర్టిఫికేట్లు అందించారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా. 2019 డిసెంబర్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించగా ఈ ఏడాది మార్చిలో సిఏఏ అమలుపై కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబైలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్. ఇప్పటికే ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ నష్టాల్లో ముగిశాయి. దీంతో 3 రోజుల లాభాలకు బ్రేక్ పడినట్టయింది. హెచ్డిఎఫ్సి, టాటా మోటార్స్, రిలయన్స్ షేర్లు పతనం కాగా సూచీలు నష్టాలు చవిచూశాయి. ప్రారంభంలో 73,200.23 పాయింట్స్ వద్ద మొదలైన సెన్సెక్స్ కాసేపటికే పతనమైంది.
ఆ తర్వాత ఏ దశలోనూ సెన్సెక్స్ కోలుకోలేదు. గరిష్టంగా 73,301.47 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 117.58 పాయింట్ల నష్టంతో 72,987.03 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 17.30 పాయింట్లు కోల్పోయి 22,200.55 వద్ద ముగిసింది. గోల్డ్ రేట్స్ విషయానికి వస్తే అక్షయ తృతీయ తర్వాత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ మోత మోగించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఇవాళ గణనీయంగా పెరిగాయి. 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో కొనుగోలుదారులు నిరాశ వ్యక్తం చేశారు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్న 66,750 ఉండగా ఇవాళ 400 రూపాయలు పెరగడంతో దాని రేటు 67,150 రూపాయలకు చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం నిన్న 72,820 ఉంటే నేడు 430 రూపాయలు పెరిగి 73,250 రూపాయలకు చేరుకుంది. వాతావరణ వివరాలు చూస్తే తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 3 రోజుల ముందే అండమాన్కు నైరుతి రుతుపవనాలు రానున్నాయి. గత ఏడాది ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు ఈ ఏడాది 3 రోజుల ముందుగానే అండమాన్కు ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుంటున్నాయని తెలిపింది ఐఎండీ. దీంతో కేరళలో కూడా నైరుతి సాధారణ సమయానికే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఈసారి వానాకాలంపై లానినో ఎఫెక్ట్ పడుందని, వర్షాలు ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, షోబిజ్లో రీల్ న్యూస్ చూద్దాం. ITV non-stop news updates.